शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। महबूब नगर के एमएलए मिस्टर एम श्रीनिवास रेड्डी ने आज़ाद हिंदुस्तान के पहले वजीर इंसाफ डॉक्टर BR अम्बेडकर के यौम वफ़ात के मौके पर महबूब नगर कस्बा में अम्बेडकर के मुजस्सिम को खराज अक़ीदत पेश किया। इस मौके पर खिताब करते हुए इन्होंने कहा कि इन्होंने बुजुर्गों के कमज़ोर तबक़ात की बेहतरी के लिए मुसलसल काम किया है और आज के नौजवानों को इनके दिखाए हुए रास्ते पर चलना चाहिए। ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యవాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా దేశమంతా ముఖ్యంగా పాలమూరు మహబూబ్ నగర్లో ఘన నివాళి అర్పిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు పైనుంచి చూస్తున్నది, మహబూబ్ నగర్ ప్రజలను చూసి గర్వపడతా ఉన్నది. అంబేద్కర్ గారి ఆత్మ ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలిచ్చిన తీర్పును చూసి గర్వపడతా ఉన్నది. ఏ విలువలకు కట్టుబడి ఆయన రాజ్యాంగాన్ని రాసిండో, ఏ ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోమని వారు ఆ రోజు చెప్పిండ్రో, అదే తూచా తప్పకుండా ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు తమ ఓటును నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా, ఎటువంటి చిచ్చు చెప్పే రేపే ప్రయత్నం ప్రత్యర్థులు చేసినా లొంగకుండా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈరోజు నవంబర్ 30వ తారీఖు ఓటింగ్ రూపంలో బయటికి తీసుకొచ్చారు. నిజంగా మహబూబ్ నగర్ ప్రజలను చూసి అంబేద్కర్ గారు గర్వపడతా ఉన్నారు. ఇటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినందుకు, ఓటు హక్కును నిర్భయంగా వేసుకునే స్వేచ్ఛను అంబేద్కర్ గారు కల్పించినందుకు ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు అంబేద్కర్ గారిని చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇదే ఓటు హక్కు లేకుంటే శాశ్వతంగా మహబూబ్ నగర్ బానిసత్వంలో మగ్గిపోయేది. కానీ వారిచ్చిన స్ఫూర్తి, వారి ప్రేరణ ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సమస్త ప్రజానీకము ఒక మార్పు కోసం ఈరోజు ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక దుర్మార్గపు అరాచక పాలన అంతం చేసి ఒక ప్రజాస్వామిక పాలనకు పునాది వేసింది. ఈ రోజు నుంచి మహబూబ్ నగర్ పట్టణంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా, వారి రచనల స్ఫూర్తిగా ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉండాలి. నిరంకుశము, దౌర్జన్యాలు ఈ రోజు నుంచి మహబూబ్ నగర్ పట్టణం నుంచి వెళ్ళిపోవాలి. అలాగే ఏ సమస్య ఉన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ వారి దృష్టికి తీసుకొచ్చే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. అదే హక్కును మేమందరం కూడా తూచా తప్పకుండా గౌరవించి పాటిస్తామని చెప్పి ఈ అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా మేమందరం కూడా ప్రజలకు ప్రమాణం చేస్తూ ఉన్నాం. మనం ఎన్నుకోబడ్డది ప్రజల కోసమే, వాళ్ళ సమస్యలను వినడానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి, రాజ్యాంగ స్ఫూర్తి నిలపడానికి, రూల్ ఆఫ్ లా నిలబెట్టడానికి. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే జర్నలిస్టులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అంబేద్కర్ గారి స్ఫూర్తిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు కొనసాగించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరికొకరు మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను మళ్ళీ మనం నిర్మాణం చేసుకుందాం. ఆ అవకాశం కల్పించిన మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. జై భీమ్. భారత రాజ్యాంగ, భారతదేశ దిశను నిర్ణయించిన డాక్టర్ BR అంబేద్కర్ గారి వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకుంటున్నందుకు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా గత ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ భారత రాజ్యాంగ నిర్మాతకైన ఆయనకు సహకరించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మనం అందరం కూడా ఇక్కడ నుంచి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాలను, కుల మతాలకు అసమానతలు లేకుండా సమానత్వాన్ని అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని చెప్పి మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం. భారతరత్న, రాజ్యాంగ నిర్మాణ ప్రదాత, ప్రజాస్వామ్య హక్కుల ప్రదాత, సమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మహబూబ్ నగర్ ప్రధాన కూడలిలో అంబేద్కర్ చౌరస్తాలో నివాళులు అర్పించడం జరిగింది.
ఈరోజు తెలంగాణ సాకారమై ఈరోజు మనం సాధించుకున్నామంటే కూడా ఆయన ఆర్టికల్ 3లో పొందుపరిచిన ఒక హక్కు వల్లనే మనం తెలంగాణ సాధించుకున్నాము. ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఆయనకు రుణపడి ఉంది. ఆయన చట్టంలో మనకు ఇచ్చిన ఒక వెసులుబాటు వల్ల ఈరోజు మనం తెలంగాణ సాకారం చేసుకున్నాము. ఆయన జీవితం అంతా ఆయన సమాజ నిర్మాణం కోసం ఆయన జీవితాన్నే పణంగా పెట్టిండు. సొంత పిల్లల్ని సైతం త్యాగం చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న అసమానతలు రూపుమాపడానికి ఆయన జీవితం అంతా త్యాగం చేయడం జరిగింది. అంతటి మహానుభావుని ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.